కాబట్టి క్రైస్తవులు గత వారంలో గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం, ఈస్టర్ జరుపుకున్నాం. ఇక మన ప్రయాణము ఇక క్రిస్మస్ కోసము పయనిస్తున్నాం. ఇక గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోయింది కదా, ఇక ఇప్పటి నుంచే క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఈ విధంగా క్రైస్తవులమైన మనము రొటీన్గా ఇది జరుపుకుంటున్నాం, ఓకే, నో ప్రాబ్లం. కానీ యేసుక్రీస్తు ప్రభువు అకస్మాత్తుగా శత్రువుల చేతిలో పడటం, ఆయన కొరడాలతో కొట్టబడటం, చంపబడటం శిష్యులు ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కారణం ఏంటిదంటే ఆయన ఒక 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 రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన వ్యక్తి. ఆయన ఒకవేళ రాజ్యం స్థాపిస్తే మేము ఒక క్యాబినెట్ మినిస్టర్స్గా, మంత్రులుగా ఉండొచ్చు అనే ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో వారి వృత్తిని పక్కకు పెట్టినారు, వారి చేపలను బట్టి పక్కకు పెట్టినారు, వ్యాపారాలు పక్కకు పెట్టినారు, అన్ని విడిచిపెట్టేసి వచ్చేస్తున్నారు 12 మంది శిష్యులు. కానీ సడన్గా యేసయ్య చనిపోవటం వారు జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేని బాధ. ఇదే మాకు ముందు తెలుసుంటే మేము వెంబడించే వారం కాదు కదా. లేనిపోని రోమా సామ్రాజ్యాన్ని రెచ్చగొట్టి చనిపోయిండు, రోమా సైనికులు మా వెనకాల ఉన్నారు అని చాలా నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నారు. కానీ యేసయ్య మరణించి తిరిగి లేచినాడు. ఆమేన్. అయితే ఇద్దరు శిష్యులు చాలా బాధతో, వేదనతో, ఆ బాధలు, యేసయ్య భరించిన బాధలు, యేసయ్య సిలువకు అప్పగించటం, చనిపోవటం, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇద్దరు చాలా బాధతో ఎమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అక్కడ ఒక మంచి మాట రాసింది, 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. వారు బాధతో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరో వచ్చి వారిని పలకరిస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ వారు యేసయ్యని పిలవలే. కానీ వారు బాధతో వెళ్ళిపోతూ ఉంటే యేసయ్యనే దగ్గరికి వచ్చినాడంట. చప్పట్లు కొట్టండి అంత. దగ్గరికి వచ్చి వారితో నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఈరోజు ఈ స్టేడియంకి మీరు నడుచుకుంటూ వస్తూ మీ అంతరంగంలో కూడా చాలా బాధలు, వేదన, దుఃఖము, కన్నీరు, నష్టము, ఓటమి, ఇతరులకు చెప్పుకోలేని బాధలతో ఈ మహబూబాబాద్ స్టేడియంలోకి మీరు వస్తూ ఉంటే తానే మీ దగ్గరకు వచ్చినాడు. చప్పట్లు కొట్టండి. తానే మీతో నడుచుకుంటూ ఈ స్థలానికి తీసుకొని వచ్చినాడు. వారి జీవితాలలో యేసయ్యతో నడవటమును బట్టి, యేసయ్య తానే వారి దగ్గరికి రావటమును బట్టి ఏం జరిగింది? నీ జీవితంలో ఈ రాత్రి ఎంతో మంది నీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన వారు ఉండొచ్చు బిడ్డ. ఎంతో మంది నీతో నడిచిన వారు ఉండొచ్చు, వెళ్ళిపోయిన వారు ఉండొచ్చు. ఎంతో మంది నీతోనే నడుస్తాను అని వాగ్దానాలు చేసి అర్ధాంతరంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎంతో మంది నీకు దగ్గరైనారు, ఎంతో మంది నీతో నడిచినారు. కానీ ఈ రాత్రి ఎన్ని వేల మంది ఈ ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో, ఈ స్టేడియంలో వింటున్నారు. యేసయ్యని దగ్గరికి వస్తే, యేసయ్య నీతో పాటు నడిస్తే ఏం జరుగుతుంది? 3 విషయాలు క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరించబోతున్నాడు. చప్పట్లు కొట్టాలంతా. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాటలుగా నేను ప్రార్థనా పూర్వకంగా తీసుకుంటే ఖచ్చితంగా ఈ రాత్రి నుంచి క్రొత్త ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించబోతున్నాం. హల్లెలూయా. ఎందుకు యేసయ్య దగ్గరికి వచ్చాడు? ఎందుకు యేసయ్య వారితో నడిచినాడు? ఎందుకు యేసయ్య నీ దగ్గరికి రావాలా? ఎందుకు యేసయ్య నీతో పాటు నడవాలా? తాను నడిచిన, మన దగ్గరికి వచ్చిన ఏం జరుగుతుందంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం.
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎస్, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము చేసిన వాడు మరణించాలి. హెచ్కేల్ గ్రంథం 18:4 ప్రకారం. ప్రజలు వచ్చి అడుగుతున్నారు, ఎందుకు మా ప్రార్థనలను వినటలే? ఎందుకు నీ చెవులు మందం చేసుకున్నావు? ఎందుకు నీ కళ్ళు చూడకుండా ఉన్నాయి? ఎందుకు మేము మొరపెడుతున్నా ఎందుకు మా ప్రార్థనలు వినటలే అని ప్రజలు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నారు. ఎంతకాలం మేము మొరపెట్టాలా? ఎంతకాలం మేము మీ దగ్గరికి రావాలా? మేము వచ్చినప్పుడు మేము వింటలే, మేము వచ్చినప్పుడు మమ్మల్ని చూడటలే, మేమొచ్చి మా బాధలు నీతో చెప్పుకున్నప్పుడు నీవు జవాబు ఇవ్వటలే. ఏంటిది కారణమని ప్రజలంతా దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీ పాపములు నాకును మీకును అడ్డుగా ఉన్నాయి. మీ పాపములు మిమ్మల్ని నా దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాయి. మీ పాపములు ఒక అడ్డుగాడగా ఉండి నన్ను మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాయి. ఆ పాపము కానీ తొలగిపోయినట్లయితే మీరు నా దగ్గరికి రావచ్చు, నేను మీ దగ్గరికి రావచ్చు. చప్పట్లు కొట్టాలంతా. ఈ పాపము వలన వచ్చు జీతం మరణం. మీరు ఇంకనూ పాపములో ఉన్నారు.